వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. 2047 నాటికి రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. ప్రస్తుతం 2.68 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం అప్పటికి 58.14 లక్షలు అవుతుందని తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతిని భ్రష్టు పట్టించారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గత 5 ఏళ్లలో ఎవరికి స్వేచ్ఛ లేకుండా చేశారని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వదిలి పారిపోయేలా చేశారని చంద్రబాబు విమర్శించారు. పోవడం లేదు. అయితే నేను ఆ రోజు చెప్పింది అప్పటికే 14 సంవత్సరాల అనుభవం ఉంది, చేసినటువంటి చరిత్ర ఉంది, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ఉంది. ఒక ఐటీ ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. 95లో ప్రారంభించిన ఐటీ ఈరోజు ప్రపంచంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ తెలుగు వారికి వచ్చే పరిస్థితికి వచ్చింది. హైదరాబాద్ నగరం ఇండియాలో నెంబర్ 1 గా తయారై తెలంగాణ రాష్ట్రానికి హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చేకూర్చే పరిస్థితికి వచ్చింది. ఆ అనుభూతి నేను ఆ రోజు ప్రజలకు ఒకటే చెప్పాను, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. ఏదైతే సంపద సృష్టించాలంటే అభివృద్ధి జరగాలి, అభివృద్ధి వల్ల సంపద వస్తుంది, సంపద వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే దాన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టి నిరంతరం పేదరికం నుంచి పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను. నేను నమ్మిన ఆర్థిక సిద్ధాంతం ఇది. ఒక పక్క ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు అందరూ ఆలోచన ఏంటంటే, ఆర్థిక సంస్కరణలు చేసింది కూడా ఇన్విటబుల్ సిచ్యువేషన్, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేవు, ఆర్థిక సంస్కరణ తప్ప వేరే మార్గమే లేదు. బంగారు కూడా తాకట్టు పెట్టిన సందర్భం అది, అప్పుడు తీసుకొచ్చాను. కానీ నేను మనసా వాచా నమ్మాను కాబట్టి నేను ఓనర్షిప్ తీసుకున్నాను. నేను మాట్లాడా, సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ ని స్టార్ట్ చేశా. అందుకే మీరు చూస్తే ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్ రిఫార్మ్స్ నేను నేరుగా చేశాను, లేకపోతే ఆనాటి ప్రభుత్వంలో చేపించాను. ఒక పవర్ సెక్టర్ రిఫార్మ్స్ నేను తీసుకొచ్చి, అందుకే ఎన్నో సందర్భాలు చెప్పాను, పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చి రాష్ట్రానికి వెలుగులు ఇచ్చాను. నేను అధికారాన్ని కోల్పోయాను. 2004 మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకున్నారని, ఆ డబ్బులనే తాను సంక్షేమ పథకాలకు మళ్లించి గ్యారంటీలను అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన 2 గ్యారంటీలను విడుదల చేశారు. ఢిల్లీలో అధికారంలోకి వస్తే $500 గ్యాస్ సిలిండర్ అందిస్తామని, గృహ అవసరాలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు పూర్తవుతోందని, ఏడాదిలోపు 25,50,000 రైతు కుటుంబాలకు 21,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తామని అన్నారు. कर्जा माफी नहीं किए। हम लोग तेलंगाना राज्य में 1 साल के अंदर जो चुनाव के समय पर 2 लाख रुपए तक कर्जा माफी करने के लिए वादा किया था, हम लोग पहले ही साल 21,000 करोड़ रुपए किसानों को कर्जा माफी किए, हमारे बात निभाए। अब रहा दूसरी बात, बेरोजगार। आज के तारीख में हिंदुस्तान में सबसे बड़ा जो मुद्दा है बेरोजगार। मोदी जी ने वादा किया था हर साल 2 करोड़ नौकरी देने के लिए। 11 साल हो गए मोदी जी प्रधानमंत्री बनकर। पिछले लोकसभा में मैं सांसद था, जब मैं सवाल किए तो मोदी जी ने ये जवाब दिया 7 लाख नौकरी दिए 10 साल में। तो 11 साल में अगर मोदी जी के वादा हिसाब किए तो 22 करोड़ नौकरी देने वाला था, मगर वो दिया 7 लाख नौकरी। मगर तेलंगाना राज्य सरकार ने पहले साल 55,143 सरकार नौकरी ने दिया हुआ है। ये कोई प्राइवेट सेक्टर के नौकरी नहीं है। तेलंगाना राज्य सरकार में हम 55,143 सरकार नौकरी देकर हम जो चुनाव के समय पर वादा किया था हम लोग ने निभाए। और उसके अलावा महिलाओं के लिए फ्री बस रेट,
आज तक जनवरी तक 120 करोड़ महिलाओं ने आरटीसी बसेस में फ्री राइड लिए। उसके लिए कॉरपोरेशन को तेलंगाना राज्य सरकार ने 4000 करोड़ रुपए पे कर चुका है। उसके अलावा 500 रुपए सिलेंडर, 50 लाख परिवार ने आज 500 रुपए सिलेंडर 50 लाख परिवारों को मिल रहा है। 200 यूनिट फ्री बिजली, वो भी 50 लाख परिवारों को 200 यूनिट फ्री बिजली हम लोग दे रहा है। तो इसीलिए जो कांग्रेस की पार्टी, कांग्रेस के जो भी वादा है वो सोने का लकीर है। हम लोग अगर कुछ वादा किए तो जरूर निभाएंगे। हमारे लिए चुनाव जीतना एक ही काम नहीं है। हम लोग जो बात देते कांग्रेस पार्टी ने, खासकर सोनिया जी के बारे में आपको पता है, तेलंगाना राज्य बनाने के लिए 2004 में हमारे ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. అంతకుముందు ఆయన గచ్చిబౌలిలోని నివాసం నుంచి బయలుదేరి నేరుగా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 200 మంది పోలీసులు అక్కడ మోహరించారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజాధనంతో దోషులను కాపాడుతున్న ఘనత మాజీ మంత్రి కేటీఆర్ కే దక్కుతుందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కేటీ రామారావు కాదు, ఆయన మహా డ్రామారావు అంటూ మండిపడ్డారు. ఒక యువరాజులాగా వ్యవహరిస్తూ ప్రజాధనాన్ని దోస్తులకు దోచిపెట్టడం కోసమే ఫార్ములా ఈ రేస్ నిర్వహించినట్లుగా ప్రజలందరికీ తెలుసునని ఓ ప్రకటన చేశారు. ఎస్ నెక్స్ట్ జనరేషన్స్ గ్రీన్ కో కేటీఆర్ కు అత్యంత దగ్గర మిత్రులదేనని అన్నారు. తీసుకొచ్చిర్రు, మనం అందరం కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ రోజు ఈ రేస్ విషయంలో ప్రజలకు కూడా కన్ఫ్యూజన్ ఉంది, అసలు ఏం జరిగిందని. నేను 2 నిమిషాలలో వాస్తవాలు తెలియజేద్దాం అనుకుంటున్నాను. రామారావు గారు, మీరు ఒక యువరాజుగా, మీ నాయన ఒక రాజుగా ఈ రాష్ట్రానికి ఎప్పటికీ మీరే పరిపాలిస్తారు అన్న ఒక ఆలోచనతోటి మీరు ఒక యువరాజుగానే వ్యవహరించారు. ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వం పోయిన తర్వాత వాస్తవాలన్నీ బయటకు వస్తుంటే మీరు డ్రామాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీరు హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ గా ప్రఖ్యాతి చెందాలన్న ఒక ఉద్దేశంతో కేబినెట్ మీటింగ్ పెట్టకుంటేనే హైదరాబాద్ నగరం కోసం ప్రపంచంలో తెలంగాణ ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి మీరు ఏదో డబ్బులు ఖర్చు పెట్టినట్టు, ఏదో హెచ్ఎండిఏ ద్వారా 55 కోట్ల రూపాయలు ఏదైతే దుర్వినియోగం చేసిరో ఇది రాష్ట్రం కోసం చేసినట్టు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్నట్టు మీరు డ్రామా చేస్తున్నారు. ఇది వాస్తవం కాదు. వాస్తవం ఏందో నేను చెప్తున్నానండి, ఒకటే ముక్కలే చెప్తా. ఈ యొక్క ఫార్ములా ఈ రేస్ కంపెనీ FEO, ఫార్ములా ఈ ఆపరేషన్స్ కంపెనీ లండన్ బేస్డ్ కంపెనీ, అంటే లండన్ లో ఉన్న కంపెనీ. ఈ కంపెనీతో 2022లో గ్రీన్ కో అనే ఒక కంపెనీ కేటీఆర్ కి అత్యంత సన్నిహితులు. కేటీఆర్ కోసం ఎలక్ట్రాల్ బాండ్స్ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి నిధులు సమకూర్చినటువంటి ఈ మిత్రులు, వీళ్ళు చీకటి మిత్రులు. ఈ మిత్రులకు సంబంధించిన ఫార్ములా నెక్స్ట్ జనరేషన్ అనే ఒక కంపెనీని వీళ్ళు ఫ్లోట్ చేసి, ఈ కంపెనీకి సంబంధించినటువంటి, అంటే ఈ గ్రీన్ కోకు సంబంధించినటువంటి ఈ కంపెనీ ఏదైతే ఒప్పందం కుదిరించుకుంది FEO తోటి, ఏమని, హైదరాబాద్ నగరానికి వీళ్ళు ఈ రేస్ ని తీసుకురావాలి అన్న ఒప్పందం 90 కోట్ల ఒప్పందం. 90 కోట్లలో 30 కోట్లు మాత్రమే కట్టిరు వీళ్ళు. కట్టి మిగతా 60 కోట్లు కట్టకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిరు. ఎందుకంటే మాకు నష్టాలు వస్తున్నాయి, మేము కట్టమని చెప్పి.
ఈ ఎఫ్ఈఓ కంపెనీ లండన్ నుంచి పదే గ్రీన్ కో కంపెనీకి మిగతా 60 కోట్లు కట్టాలి, లేదా లీగల్ గా వాళ్ళు యాక్షన్ తీసుకునే ప్రయత్నము, టర్మినేట్ చేసే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పడం జరిగింది. 2023లో రేస్ కు సంబంధించి 2022లో అగ్రిమెంట్లు చేసుకుని 30 కోట్లు కట్టి 60 కోట్లు ఎగ్గొట్టితే కాంగ్రెస్ దాడికి రేవంత్, అసదుద్దీన్ బాధ్యత వహించాలని, ఈ దాడితో కాంగ్రెస్ పతనం మొదలైందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద జరిగిన ఘటనపై స్పందిస్తూ సంచలన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై గూండాలు, రౌడీ షీటర్లు కాంగ్రెస్ కార్యకర్తల ముసుగులో దాడి చేశారని, ఈ దాడికి రేవంత్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ బాధ్యత వహించాలని అన్నారు. ఏడ గరీబోడు ఉన్నాడు, ఏడ బెదిరిద్దాం, ఏడ పోలీసులను అడ్డం పెట్టుకుందాం, ఏడ భూములు గుంజుకుందాం. అడ్డం వస్తే వకీల్ సాబుల మీద కేసులు ఎట్లా పెట్టాలి, గిరిజనుల మీద కేసులు ఎట్లా పెట్టాలి, జర తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద 10-15 కేసులు ఎట్లా పెట్టి బగాయించాలి. ఇది ఒక కథ. ఈ కథకి కర్త కర్మ క్రియ ఎవరంటే మీ భూముల్ని కాపాడుతామని, మీ భూముల్ని కాపాడేందుకు భూమాత చట్టం తెచ్చినామని అసెంబ్లీలో చాలా పెద్ద ఉపన్యాసాలు చెప్పినటువంటి మంత్రులే ఈ భూముల్ని కబ్జాలు చేస్తారు. ఈ కథ దాదాపు యవ్వలందరికీ అన్నిటి కథ. వాళ్ళు పుట్టినప్పటి నుంచి అదే భూమిని ఆధారపడ్డారు. ఈ భూమి మాది అన్నారు. ఆ భూములు వెనకడికి చెప్తారు కదా, తొండలు గుడ్లు పెట్టినటువంటి భూములు, మనిషి అనేటువంటి ఎవడో ఆ జాగలకు వ్యవసాయం చేసేందుకు ఇష్టపడినటువంటి భూములు. అట్లాంటి భూములు ఇలా రింగ్ రోడ్ పుణ్యమాని, కొత్తగా రాబోతున్నటువంటి త్రిపులారు పుణ్యమాని, వాటికి హెలికాప్టర్కి రెక్కలు ఎట్లా వచ్చినాయి, ఆ భూముల ధరలు ఎట్లా పెరిగినాయి. చాలా కాలం నుంచి ఒక పంచాయతీ నడుస్తుంది మెదక్ రంగారెడ్డి జిల్లాల మధ్యలో ఉన్నటువంటి 2 మండలాల మధ్యన. నౌ దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. ఇప్పటిదాకా చెప్పింది స్టోరీ అయితే ఇప్పుడు చెప్పేది నిజం. సో మెదక్ జిల్లా, ఆ పక్కన ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా, మళ్ళీ ఇప్పుడు మెదక్ జిల్లా 3 ముక్కలు అయింది. ఆ ముక్కలో ఒక ముక్క సంగారెడ్డి జిల్లా. సంగారెడ్డి జిల్లాకి రంగారెడ్డి జిల్లాకి మధ్యన కొంత భూ వివాదం చాలా కాలం నుంచి నెలకొని ఉంది. 2 మండలాలు, ఒకటి శంకర్పల్లి మండలం, ఒకటి రెండో పక్కన రామచంద్రాపురం మండలం. శంకర్పల్లి మండల్ కమ్స్ అండర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్, and whereas Ramchandrapuram mandal comes in the old Medak district and presently Sangareddy district కింద వస్తుంది. ఈ 2 జిల్లాల మధ్యన జనరల్గా 1954 ఒక వకీల్గా 1954-55 కాస్రా పహాని అని ఒక కాస్రా పహాని ఉంటుంది. ఈ కాస్రా పహాని ఏం చెప్తుందంటే ఏ భూమి ఏ సర్వే నెంబర్ ఎవరిది, ఒరిజినల్గా ఇది ప్రభుత్వ భూమా, పొరంబోకు భూమా, ఖారీజ్ ఖాతానా, సర్కారియా, గైరానా, ఏ రకమైన భూమైనా, నిజాం భూమా, లేకపోతే బిలా దఖల్ భూమియా, లేకపోతే రకరకాలైనటువంటి టెక్నికల్ నేమ్స్ తోటి భూముల్ని వర్గీకరణ చేస్తారు. అన్నిటికీ ఫౌండేషన్ ఏంటంటే 1954-55 కాస్రా పహాని. పంచాయతీ ఎక్కడ వచ్చింది? శంకర్పల్లి మండలంలో కొండకల్ అని ఒక గ్రామ పంచాయతీ ఉంటుంది. రామచంద్రాపురం మండలంలో వెలిమెల అని ఒక గ్రామ పంచాయతీ ఉంటుంది. నా వెనకాల సోదరుడు మైపాల్ గౌడ్ అని నిలబడి ఉన్నారు. ఈ వెలిమెల అనేటువంటి ఊరికి చాలా కాలం పాటు సర్పంచ్గా పనిచేస్తారు మైపాల్ గౌడ్. సుమారు 2 టర్ములు 10 సంవత్సరాలు, 3 టర్ములు 15. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతోందని, ఆ భవిష్యత్తు టీచర్లు, ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ అనసూయ సీతక్క అన్నారు. విద్యార్థులను సంరక్షించుకునేందుకు ప్రభుత్వం నుంచి మీరు వేతనాలు అందుకుంటున్నారు. విద్యార్థులను ప్రయోజకులను చేసే బాధ్యత టీచర్లు, ప్రిన్సిపల్ మీద ఉందని తెలిపారు. సరూర్ నగర్ లోని సంక్షేమ గురుకుల లా కాలేజీలో జరిగిన సంక్షేమ గురుకుల విద్యాలయాలు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శిక్షణ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ గురుకులాల ప్రిన్సిపల్ సిబ్బందితో తాను సమావేశం కావడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి విద్యా సంవత్సరంలో ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. మరి మన ఇన్స్టిట్యూషన్ లో పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపల్స్ కావచ్చు, ఆయా స్థాయి ఉద్యోగులు, అందులో ఉండేటువంటి వివిధ స్థాయిలో ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఉద్యోగులతో మీటింగ్స్ ఏర్పాటు చేసి మరి వాళ్ళని అటెన్షన్ చేయడం, అదేవిధంగా కొంత మాకు తెలిసింది వాళ్ళకి చెప్పడం, వాళ్ళ బాధలు మేము వినడం జరిగింది. అట్లా లాస్ట్ ఇయర్ కూడా మేము చేసినాము. శరత్ గారు మన ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ నుంచి, మొన్న కూడా ఈ ఇయర్ కూడా ఎవ్రీ అకాడమిక్ ఇయర్ మేము చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ కూడా మనం చేయడం మూలంగా కొంత మీ సమస్యలు కూడా బయటకు వస్తాయి. అట్లనే మా నుంచి కూడా మీకు కొంత మంచి సంబంధాలు కూడా ఉంటాయని చెప్పడంతో వారు ఈరోజు ఏర్పాటు చేసి నన్ను సడన్గా, నాకు ఈరోజే తెలిసింది యాక్చువల్గా, సడన్గా పిలవడం జరిగింది. సరే, నేను కూడా ఎన్నో రోజుల నుంచి మన సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో కానీ ఇన్స్టిట్యూషన్లో కొన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి పిల్లల పరిస్థితి,
అవమానపడుతున్నటువంటి టీచర్ల పరిస్థితి, ప్రిన్సిపాల్ల పరిస్థితిని కూడా చూసి ఖచ్చితంగా దీనికి అటెండ్ కావాలని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు పిల్లలే ఈ పిల్లలే మన దేశ భవిష్యత్తు. ఈ పిల్లల భవిష్యత్తు ఈరోజు మన చేతిలో ఉంది. కాబట్టి నెహ్రూ గారు, మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు అంటారు, పిల్లలు విద్యార్థులే ఈ దేశ భవిష్యత్తు. వారిని ఒక గార్డెన్లో మొక్కలను ఎట్లయితే మొక్కల్ని పెంచే తోటమాలి ఎంతైతే జాగ్రత్త. సంక్రాంతి సందర్భంగా మండలంలోని బండరేవు తండాలో నిర్వహించే నాను మహారాజ్ జాతరలో పేకాట గుట్టురట్టయింది. జాతరలో పేకాట ఆడుతుండగా గమనించిన స్థానికులు జిల్లా పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఆదేశాల మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాటతో పాటు మద్యం, ఇతర జూద క్రీడలు సైతం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులను గమనించిన జూదరులు పరారయ్యారు. రామ్ సింగ్ తండా, పొట్య, కుష్టి తండాలకు చెందిన పలువురు ప్రభుత్వ ఉద్యోగులు జూదానికి తెరతీసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. फॉरेस्ट टायर बुझानी है, उनको बोलना నిర్మల్ జిల్లాలో బండరేవు తండా సారంగపూర్ మండలంలో నానూజీ మహారాజ్ జాతర సందర్భంగా కొంతమంది అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసి ఈ జాతరతో సంబంధం లేకుండా పక్కనే స్టాల్స్ పెట్టారు. ఆ స్టాల్స్లో ఒక 50 స్టాల్స్ వరకు పెట్టి అక్కడ ఆర్గనైజ్డ్గా గ్యాంబ్లింగ్ జరుగుతుందని వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము మా ఏఎస్పీ రాజేష్ మీనాని పంపించడం జరిగింది. అక్కడ ఒక 4-5 రూమ్స్, ఒక్కొక్క 4-5 బ్లాక్స్ చేశారు. ఆ ఒక్కొక్క బ్లాక్లోనూ ఒక 50 రూమ్స్ ఉన్నాయి. ఆ రూమ్స్లో ఒక్కొక్క దాంట్లోనూ వాళ్ళు రెంట్కి ఇచ్చారు. రెంట్కి కమిటీ మెంబర్స్ అందరూ కలిపి రెంట్కి ఇచ్చారు. ఆ రెంటెడ్ ప్లేసెస్లో వీళ్ళు గ్యాంబ్లింగ్ చేస్తూ ఉన్నారు. గ్యాంబ్లింగ్ ప్లస్ డ్రింకింగ్, ఓపెన్ డ్రింకింగ్ అవి చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా ఎక్కువ మంది మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ జూదం ఆడడానికి వచ్చారు. అలాగే కదా మహారాష్ట్రకు సంబంధించిన మద్యం కూడా ఎక్కువ వాడుతున్నారని గుర్తించడం జరిగింది. దీన్ని మా క్యూఆర్టీ టీమ్స్ తోటి, తర్వాత స్పెషల్ టీమ్స్ తోటి మేము వెళ్ళి రైడ్ చేసి అక్కడ వాళ్ళందరినీ అది భగ్నం చేయడం జరిగింది జూదాన్ని. దీనికి సంబంధించి ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టడం జరుగుతుంది. కేసులు పెడుతున్నాము. తర్వాత ముఖ్యంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే నిర్మల్ జిల్లాలో ఎట్టి జూదానికి కూడా తావు లేదు. ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఎలాంటి చేసినా కూడా ఉక్కుపాదంతో అణిచివేస్తాం. నటుడు మంచు మనోజ్ తిరుపతి జిల్లాలోని చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. జరిగిన పరిణామాల నేపథ్యంలో డీఎస్పీని కలిశారు. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి తాను వెళ్లినప్పుడు చోటు చేసుకున్న పరిణామాల గురించి పోలీసులతో చర్చించినట్లు సమాచారం. అంతర్గత కలహాలతో మోహన్ బాబు కుటుంబం గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన పరిణామాలపై నటుడు మంచు మనోజ్ చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తనతో పాటు భార్య మోనికపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తనకు ఎవరితోనూ గొడవలు పెట్టుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. తన సన్నిహితులను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతుండగా మనోజ్ ఒక్కసారిగా కడుపు నొప్పితో బాధపడ్డాడు. దీంతో ఆయన భార్య మోనిక కన్నీరు పెట్టుకున్నారు. నాతో తిరిగారు నా ఫ్రెండ్స్ హీరోలు కన్నా అన్న నేను హీరో ఫ్యాన్ నేను ఆ హీరో ఫ్యాన్ తీసుకొని అన్న కలిపి అంటే నీకు కనిపిస్తుంటుంది తీసుకెళ్ళి అది హెల్తీగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైంది, నాతో ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను కూర్చొని పెట్టుకోవాలి. నేను ఎక్కడికి పారిపోవట్లేదు. ఫస్ట్ రోజు హైదరాబాద్ కూడా నుంచి ఈ రోజు వరకు నేను వస్తున్నాను, కానీ నేను పారిపోవట్లేదు. చీకట్లో కూర్చొని చెట్లను కాలు దానుకొని చక్కెర కోయడాలు, బ్యానర్లు ఇప్పించడాలు, వీళ్ళు ఏం తప్పు చేశారు?
వీళ్ళ అభిమానాన్ని చూపించేటప్పుడు వాళ్ళు బ్యానర్లు చూస్తే ఓకే, చిన్న విషయం. కాకపోతే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే బ్యానర్లు లీక్ ఒక 2 రోజుల ముందు మా పళనిని పిలుచుకొని వెళ్ళి మా సొంత తమ్ముడులాగండి నుంచి ఉన్నాడు. ఆయనతో అలా చాలామంది ఉన్నారు. అందరూ డబ్బిచ్చో కిరాయికో నా చుట్టూ మనిషి పెట్టుకుని తిప్పే రకం కాదు, అభిమానంతో వచ్చేవాళ్ళు. సో అలా పెడితే దానికి 12 తారీఖు 11, 12 అలా పిలిచారండి. పంటకి 2 పిలిచి మనోజ్ వస్తున్నాడా, వస్తే కూడా ఉండకూడదు, ఏమీ చేయకూడదు, ఎవరు వెళ్ళకూడదు అని దీంతో పాటు చాలా మందిని పిలిచి ఏరియా వైజ్ అంటే ఎంత టైం స్పెండ్ చేస్తారంటే 10 నిమిషాలు, గంట సేపు పెద్ద మనుషులు ఉన్నారు కూర్చొని పెట్టి, అన్నతమ్ములు కూర్చొని మాట్లాడేసి ఇక్కడ క్యాంపస్లో జరిగే మిస్టేక్లు రెక్టిఫై చేసే చిన్న విషయం. కాకపోతే నేను క్యాంపస్లో నేను అడిగే క్వశ్చన్స్ నేను ఏది ఇప్పుడు హాస్టల్స్లో జరిగే విషయం, ప్రైవేట్ హాస్టల్స్ ఏది అడిగినా అటు నుంచి డబ్బు రావడం అయిపోతుంది, క్యాష్ రావడం అయిపోతుంది. సో ఇదే నాకు బాధ. డైవర్ట్ చేయడం, సొంత కంపెనీ డైవర్ట్ చేయడం, దాన్ని కవర్ చేసుకునే దానికి స్టూడెంట్స్ ఇద్దరు యూనిఫామ్ చేయడం కంపల్సరీ. వాళ్ళ 10th దాటంగానే ఇంటర్కి యూనిఫామ్ ఏంటి కాలేజ్ చెప్పడం ఏంటి మా 11th వేసుకోవాలా అని చెప్పి ఆ రోజుల్లోనే. ఈ రోజుల్లో పెద్ద ఇంజనీరింగ్ MBA వాళ్ళందరికీ యూనిఫామ్. వాళ్ళు అది కరెక్ట్గా 2 వాషింగ్కి ఇచ్చిపోతుంది. అది ఎక్కడ నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చారు, అక్కడ సరే. సో ఇన్ని జరుగుతుంది. నేను అడిగితే కొంచెం కూడా దాని గురించి కాకుండా వీళ్ళు తెలియడం, వాళ్ళు తెలియడం. నేను ఈసారి ప్రతి పండుగకి వస్తాను. మేము ముఖ్యంగా సీఎం గారి ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో ఘటన జరిగింది మధ్యకాలంలో, రామూర్తి గారు. సో స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ విజయంతో అంతరిక్ష రంగంపై భారత్ మరింత పట్టు సాధించిందని ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త మక్సుల్ అహ్మద్ తెలిపారు. భారత అంతరిక్ష స్టేషన్ నిర్మాణానికి చంద్రయాన్ 4 ప్రయోగానికి డాకింగ్ ప్రక్రియ కీలకమన్నారు. ఇస్రో సాధించిన ఈ విజయంతో స్పేస్ స్టేషన్ నిర్మాణంలో భారత్ మొదటి మెట్టు ఎక్కినట్టేనని ఆయన పేర్కొన్నారు. ఆ మనిషికి అంతరిక్షంలో తీసుకెళ్ళాలి. ఆ తర్వాత చంద్రయాన్ 4లో కూడా చంద్రుడి మీద దిగి అక్కడి నుంచి శాంపుల్ తీసుకురావాలి. సో ఈ 2 అంతరిక్ష స్టేషన్ అయినా కానీ చంద్రుడి మీద దిగాలన్నా మీరు ఏం చేస్తారంటే మీ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి మీదకి వెళ్ళడము, ఆ తర్వాత అది ఆర్బిటర్ కింద ఉంటూ ఒక ల్యాండర్ వెళ్ళి శాంపుల్ తీసుకొని మళ్ళీ వచ్చి ఈ యొక్క ఆర్బిటర్కి డాకింగ్ కలుసుకొని ఈ శాంపుల్ మన దేశానికి రాబోతుంది. అదేవిధంగా మీరు అంతరిక్షంలో ఒక స్పేస్ స్టేషన్ తయారు చేసి అక్కడ ఒక స్పేస్ స్టేషన్లో మీరు ఒక మనిషిని పంపాలంటే మీకు ఒక వేరే స్పేస్ క్రాఫ్ట్ వెళ్ళి దాంతో డాకింగ్ అయ్యి అక్కడ మీరు మీ యొక్క పరిశోధన చేయవచ్చు. సో ఈ విధంగా మన భారతీయుడు అంతరిక్షంలో ఉండాలనుకున్నా, చంద్రుడి మీద అక్కడ వెళ్ళి శాంపుల్ తీసుకురావాలనుకున్నా మీకు డాకింగ్ అనే ప్రొసీజర్ అవుతుంది. ఆ డాకింగ్ అనే ప్రొసీజర్ మీదే అయిన ఈ ఎక్స్పెరిమెంట్, ఈ స్పాడెక్స్ అనే డాకింగ్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే వీళ్ళు 2 స్పేస్ క్రాఫ్ట్స్ ఇంచుమించుగా 475 కిలోమీటర్స్కి పంపి అవి తన యొక్క కక్షలో ఉండిపోయి ఆ తర్వాత చేసిన ఎక్స్పెరిమెంట్ ఇంచుమించుగా ఎవ్వరు చేయింది 3 మాత్రమే చేశారు. అమెరికా, రష్యా, చైనా. ఆ విధంగా చేసిన తర్వాత మన దేశం ఏం చేసిందంటే మీరు ఆ 475 కిలోమీటర్స్లో 2 స్పేస్ క్రాఫ్ట్స్ ఉంటూ ఆ స్పేస్ క్రాఫ్ట్స్ ఫస్ట్ డ్రిఫ్ట్ అన్నట్లు అయ్యాయి. ఆ డ్రిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ వాటిని కంట్రోల్గా మీరు దగ్గరికి తీసుకువెళ్ళడం. ఒకటి టార్గెట్ అన్నట్లు, రెండవది చేజర్. ఈ చేజర్ అనే శాటిలైట్ టార్గెట్ దగ్గరికి మెల్లగా వెళ్ళి ఎలా వెళ్ళాలంటే ఇంచుమించుగా 20 కిలోమీటర్స్ నుంచి స్టెప్స్లో వెళ్ళి అది డాకింగ్ అయ్యేప్పుడు దాని యొక్క మూమెంట్ ఎంత ఉండిందంటే 10 మిల్లీమీటర్ పర్ సెకండ్. ఒక క్షణానికి ఒక సెంటీమీటర్ మాత్రమే వెళ్ళేది. అంత స్లోగా వెళ్తూ దానికి డాకింగ్ చేయాలంటే మీ యొక్క ప్రిసిషన్ చాలా ఎక్కువ మంచిగా ఉండాలి. ప్రిసిషన్ ఎలా వస్తుంది మీకు? దీనికోసం వాళ్ళు లేజర్ రేంజింగ్ ఫైండర్స్ అని, ఆ తర్వాత ప్రాక్సిమిటీ సెన్సర్స్ అని ఇలాంటివి ఇంచుమించుగా 8 సెన్సర్స్ పెట్టారు. ఒక డెడికేటెడ్ కంప్యూటర్ లాంటిది పెట్టి రిలేటివ్ మోషన్స్ ఎలా ఉన్నాయి, రిలేటివ్ మోషన్ దానికంటే ఇది దగ్గరికి రావడంతో అంత సూక్ష్మంగా మీరు దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని కంట్రోల్ చేస్తూ
ఒక డాకింగ్ మెకానిజం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మీదుగా డాకింగ్ మెకానిజం చేసి ఇది చేయాలంటే ఎంత కష్టంగా ఉండిందో మనం దీన్ని చూడాలంటే 2 సార్లు క్యాన్సిల్ అయ్యి ఈ వెనుకటి 2 వారాల్లో ఈ రోజు అది చేశారంటే ఇది ఒక గొప్ప. తెలంగాణలో సంచలనంగా మారిన హైదరాబాద్ ఫార్ములా ఈ-రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జనవరి 16న ఈడీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ-రేస్ కేసులో A1గా ఉన్న కేటీఆర్ ను ఈడీ అధికారులు సుమారు 5:30 గంటల పాటు విచారించారు. హైదరాబాద్ లోని బషీర్బాగ్ లో ఉన్న ఈడీ కార్యాలయానికి 10:30 ప్రాంతంలో చేరుకున్న కేటీఆర్ సాయంత్రం 5:30 వరకు ఆఫీస్లోనే ఉన్నారు. మధ్యలో గంటసేపు లంచ్ బ్రేక్ ఇవ్వగా మరో 30 నిమిషాల పాటు ఫార్మాలిటీస్ పూర్తి చేశారు. కాగా విచారణ అనంతరం బయటకు వచ్చిన కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. మంత్రి రేవంత్ రెడ్డికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు మీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మీ మీద ఏసీబీ కేసు ఉన్నది కాబట్టి నా మీద ఏసీబీ కేసు బనాయించినావు. నీ మీద ఈడీ కేసు అయింది కాబట్టి నా మీద ఈడీ కేసు పెట్టినావు. ఏమి ఇబ్బంది లేదు. నువ్వంటే దొరికినోనివి, నేనంటే నిజాయితీ పరుణ్ణి, ధైర్యం ఉన్నాను కాబట్టి ఎదుర్కొంటా. కానీ ఈ 5 కోట్లు 10 కోట్లు ప్రజాధనం ఏదైతే వృధా అవుతున్నదో ఆ 10 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఇంకొక 500 మంది రైతులకు రుణమాఫీ చేయొచ్చు. ఆ 10 కోట్ల రూపాయలతో దాదాపు 2500 మంది పెద్ద మనుషులకు పెన్షన్లు ఇవ్వచ్చు. అందుకే రేవంత్ రెడ్డి గారికి నేను ఒక ఆఫర్ ఇస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు, నీకు నిజాయితీ ఉంటే, నీకు ధైర్యం ఉంటే ఒక పని చేద్దాం. నేను తయారుగా ఉన్నా. నువ్వు ముందుకు రా, జడ్జి గారు ముందు కూర్చుందాం. ఏసీబీ జడ్జి అయినా, హైకోర్టు న్యాయమూర్తి గారైనా, లేదా మీకు ఇష్టమైన న్యాయమూర్తి ఎవరి ముందైనా కూర్చుందాం. మీ మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది. నీ మీద ఈడీ ఛార్జ్ షీట్ చేసింది, నా మీద ఈడీ విచారణ జరుగుతున్నది. మీరు మొత్తం ఈ టీవీలు అన్నీ ఉన్నాయి కదా, మొత్తం మీడియా ఉంది కదా, లైవ్ టీవీ పెట్టండి. నేను రేవంత్ రెడ్డి గారు ఇద్దరం కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట. మీరు ఏ ప్రశ్నను అడగండి కేసుకు సంబంధించి, ఆయన కేసు నా కేసు. ఇద్దరికి లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. ఇద్దరికి కూడా లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా ఒక 50 లక్షలు 20 లక్షల రూపాయలు ఒడిసిపోతుంది. లేకపోతే ఈ 10 కోట్ల రూపాయలతో అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా, ఇంతమంది ఉన్నతాధికారుల టైం వేస్ట్ అయ్యే విధంగా, ఇంతమంది మీడియా సంస్థల టైం వేస్ట్ అయ్యే విధంగా ఈ కక్ష సాధింపు విచారణ మంచిది కాదు. నేను రెడీగా ఉన్న రేవంత్ రెడ్డి, నీకు ధైర్యం ఉంటే ముందుకు రా. నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో అయినా సరే, లేదా న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే, ఏసీబీ న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే, కోర్టులో అయినా సరే, లేదా ఈడీ ఆఫీస్లో అయినా సరే, ఎక్కడైనా నేను లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం. నువ్వు కూడా రా, ఇద్దరం కూర్చుందాం. దొంగెవరో, ఎవరేందో, ఎవరి నిజాయితీ ఏందో రాష్ట్రం మొత్తం చూస్తుంది. నీకు ధైర్యం ఉంటే వెంటనే నిర్ణయం తీసుకో. డేట్ నువ్వే చెప్పు, టైం నువ్వే చెప్పు, ప్లేస్ నువ్వే చెప్పు. నేను వస్తా, నిజాయితీగా నా చేయిస్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్ష పెట్టి నువ్వు కూడా పెట్టుకొని కూర్చో. ఎవరు ఏందో. సంక్రాంతికి ఊళ్లకు వెళ్లిన ప్రజలు పండుగ సెలవులు ముగియడంతో తిరిగి హైదరాబాద్ బాట పడుతున్నారు. వాహనాలన్నీ మహానగరం వైపు వస్తుండటంతో నగరం నలుమూలలు రద్దీగా మారాయి. నల్గొండ జిల్లా చిట్యాల వద్ద వాహనాలు 2 కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. రద్దీ ఎక్కువ ఉండటంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి.